తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందిన పద్మశాలి సర్పంచ్లను దాంతో పాటుగా తెలంగాణ ఓబీసీల పోరుబాట 2 పుస్తకావిష్కరణ ఈరోజు ఘనంగా రవీంద్ర భారతిలో జరిగింది. ఆ పుస్తక రచయిత దాంతో పాటుగా ఇక్కడ చాలామంది కూడా సర్పంచులు కూడా పద్మశాలి నుంచి గెలిపించుకున్నారు. సో ప్రధానంగా మీరు ఒక ఐఏఎస్గా ఉన్నారు. దాదాపుగా 30 ఏళ్ల సర్వీస్లో పద్మశాలీలు ఓబీసీలు ముఖ్యంగా పద్మశాలీలు దాంతో పాటుగా ఓబీసీలు డెవలప్ అవ్వడానికి చాలా వరకు మీరు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ పుస్తకంలో ఏం చెప్పదలుచుకున్నారు? సి 1990-91లో ఏదైతే మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడం జరిగిందో అది జరిగిన తర్వాత సుమారు 35 సంవత్సరాలు. ఈ 35 సంవత్సరాలలో ఓబీసీలకు సంబంధించినటువంటి ఉద్యోగ మరియు ఆర్థిక అవకాశాలు కొద్దిగా గొప్ప వచ్చినాయి. కానీ రాజకీయ అవకాశాలు మనం చూసుకున్నట్టయితే గత ఈ 35 సంవత్సరాల మండల్ కమిషన్ కూడా ఏ విధంగానూ తోడ్పడలేకపోయినది. ఈరోజు ఓబీసీలలో మాకు సముచితమైనటువంటి రాజకీయ అవకాశాలు దొరకడం లేదు, మాకు ఇవ్వడం లేదు అనేటువంటి ఒక ఆక్రందన, ఆవేదన ఓబీసీలలో ఉన్నది. యావత్ భారతదేశ విషయం నేను చెప్తున్నా. అయితే ఈ పుస్తకంలో మనం ఏం చెప్తున్నామనంటే ఈ ఆవేదనని, ఈ ఆక్రందనని, ఈ ఆస్పిరేషన్స్ని, ఈ ఆశలని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు, ఏ విధమైనటువంటి సూత్రాల ద్వారా ఈ ఓబీసీలకి ఆకాంక్షలకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అనేటువంటి సూత్రాలని ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా మీరు రాజకీయాలకు సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ధనంకు సంబంధించినటువంటి విషయంలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఓబీసీలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ సాధ్యమేనా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాజకీయ వ్యవస్థలో కొన్ని సామాజిక వర్గాలే గుత్తాధిపత్యం లాగా తయారయ్యి వాళ్ళే ఆధిపత్య ధోరణితోని పైసలు సమకూర్చుకొని, రిసోర్సెస్ అంటాం మనం, వనరులను సమకూర్చుకొని దాంట్లో పైసలు అత్యధికంగా ఉపయోగించుకొని వాళ్ళు రాజ్యాధికారం తెచ్చుకొని వాళ్ళ మధ్యలోనే దాన్ని పంచుకునేటటువంటి వ్యవస్థ మనం చూస్తున్నాం. అయితే ఓబీసీలు ఈ ఫార్ములాని ఏ విధంగాను అంటే అవలంబించుకోలేకపోవడమా, లేకపోతే ఆ వనరులను సమకూర్చలేకపోయినటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ఓబీసీలు వెనకబడుతున్నారు. కాబట్టి కొత్తతనంతో రాజకీయ ఏకీకరణ, ముఖ్యంగా ఓబీసీల ఏకీకరణ, ఓబీసీలంతా ఐకమత్యంతో ముందుకొచ్చి ఒకవేళ ప్రయత్నం చేసినట్టయితే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాలలో రెండు సామాజిక వర్గాలు, రెండు ఓబీసీ సామాజిక వర్గాలు, లేకపోతే ఓబీసీ మరియు ముస్లిం సామాజిక వర్గాలు, లేకపోతే జాటవులు, ముస్లింలు, ఇట్లాంటి రెండు సామాజిక వర్గాలు కలిసి వచ్చి రాజ్యాధికారం సంపాదించినాయి. తెలంగాణలో కూడా మనం ఇదే చెప్తున్నాం. రెండు బీసీ సామాజిక వర్గాలు ఒకవేళ తెలంగాణలో కలిసి వచ్చినట్టయితే సుమారు 10% నిఖచ్చితమైనటువంటి జనాభా ఉంటుంది. రెండు సామాజిక వర్గాలు చాలు. దాంతోపాటు ఈ రెండు సామాజిక వర్గాలు జతగడుతున్నాయంటే ఆ మిగతా సామాజిక వర్గాలు కూడా మేము కూడా రాజ్యాధికారంలో మాకు కూడా స్థానం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం గత చరిత్ర ఏదైతే చూసుకున్నట్టయితే రెండు బలమైన సామాజిక వర్గాలు తెలంగాణలో కలిసి వస్తే బీసీలకు రాజ్యాధికారం ఎవరూ దూరం చేయలేరు. సో ఇది కూడా మనం అంటే దీన్ని మనం ఏవైతే పైసల ప్రభావమో దాన్ని కొట్టాలంటే బీసీ సామాజిక వర్గాలు కలిసి రావాలి. తెలంగాణలో చూసినట్టయితే ఉంటే ఇప్పుడు కొండ సురేఖ ఇష్యూ నడుస్తూ ఉంది. మనం ఇక్కడ పద్మశాలీలకు సన్మానం చేసుకున్నాం. తను కూడా ఒక పద్మశాలికి సంబంధించినటువంటి ఆడబిడ్డ. దాంతోపాటుగా తను మంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తనపైన ఎలిగేషన్స్ చేస్తూ మొత్తం మీద బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా కొంతమంది ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడ నుంచి ఒక పుస్తక రచయితగా దాంతోపాటుగా ఈ పద్మశాలల నుంచి వెళ్ళి మీరేమైనా చెప్పదలుచుకున్నారా కొండ సురేఖ ఇష్యూ విషయంలో? అదొక పార్టీ పరంగా అయినప్పటికీ కూడా నేనేమంటున్నానంటే ఎక్కడో దగ్గర ఈ బీసీ సామాజిక వర్గాల యొక్క ప్రభావాన్ని క్షీణింపజేసేటటువంటిది అది జనరల్గా ఉన్నది. ఈ సంఘటన ద్వారా మనకి కూడా ఏమవుతుందనంటే పిన్నిస్తో కూర్చున్నట్టయితే మర్డర్ కేసు అయిందని పెట్టి మర్డర్ కేసులో శిక్ష విధించేటటువంటి, అంటే పిన్నిస్తో కూర్చున్నట్టు చిన్నపిల్లలు మనం స్కూల్లో ఆడుకుంటాం కదా, పక్కన కూర్చున్నప్పుడు ఏం చేస్తాము, పిన్నిస్తోని లేకపోతే పిన్నుతోని గుచ్చుతాం. గుచ్చితే దానికి మరణశిక్ష వేస్తారా? ఆ విధంగా ఉన్నటువంటి ఈ ధోరణి మారాలి. అందుకే బీసీ సామాజిక వర్గాలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాజ్యాధికారం అనేది ఇలాంటి సంఘటనలని వ్యతిరేకించి, ఇలాంటి సంఘటనలో తమ గొంతు విప్పి మాట్లాడకపోతే ఇంకా ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే బీసీ సామాజిక వర్గాలకు చైతన్యం వస్తున్నది. ఈరోజు కూడా మనం చూస్తున్నట్టయితే సామాజిక వర్గాలు
మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని చాలా నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భాలలో ఆ, ఆ, రాబోయే సమయాలలో బీసీలు ఖచ్చితంగా కలిసి వస్తారు. బీసీ సామాజిక వర్గాలు రాజ్యాధికారంలో ఆ, కి దూరంగా ఇక ఎవరు ఉంచలేరు, అది మాత్రం తథ్యం. కాబట్టి ప్రయత్నాలు రిజర్వేషన్లకు సంబంధించి చాలా సోషల్ మీడియా ట్రోల్స్ అయితే ఉన్నాయి. రిజర్వేషన్లు తీసేయాలి, రిజర్వేషన్ తీసేయాలి. ఎవరైతే ఇది మీరు దాని విషయంలో ఏం చెప్తారు? ఎవరైతే ఇది మాట్లాడతారో వాళ్ళకి చరిత్ర అవగాహన లేదు, ఓకే. చరిత్రలో ఏం జరిగిందో తెలియదు. మన భారత ప్రజాస్వామ్యం 80 ఏండ్ల ప్రజాస్వామ్యం, అంటే పరిపక్వత పొందినటువంటి ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం ఏదైతే ఈ రిజర్వేషన్లు ఇలాంటి వ్యవస్థని తీసుకొచ్చినాయో చాలా మన గత ప్రజాప్రతినిధులు ఆలోచించి ఇలాంటి రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా సమాజంలో ఆ, ఒక ఒక ఈక్వాలిటీ, సమతుల్యత ఉంటుందని తీసుకొచ్చినారు. ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి అసలు చరిత్ర తెలీదు, సమాజం గురించి అవగాహన లేదు. అలాంటి వాళ్ళు మాట్లాడితే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. గతంలో నరహరి రామగుండం నుంచి పోటీ చేస్తారనేటువంటి ముచ్చట్లు విన్నాం. దాంతోపాటుగా రాజ్యసభకు నామినేట్ చేస్తారని విన్నాం. ఏంటి మీరు ఐఏఎస్ నుంచి పొలిటికల్ లీడర్గా మారేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? నేనేమన్నా, నేను రాజకీయాల్లో వస్తాననేది సమయం చెప్తుంది, కానీ నేను మాత్రం ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాల నుంచి మన సామాజిక వర్గాలని మాత్రం ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా తీసుకెళ్తా. ఎంతోమందిని ఎమ్మెల్యేలని ఎంపీలని చేసే నేను రెస్ట్ తీసుకుంటా. థ్యాంక్ యూ. ఇది నరహరి ఐఏఎస్ చెప్తున్న మాటలు. మొత్తం మీద కొండా సురేఖకు సంబంధించినటువంటి ఇష్యూలో మనం ఎట్లా చూడొచ్చు అనేటువంటి వివరణ ఇస్తూనే ఇక ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకే నా యొక్క ప్రయత్నం ఉంటుందన్నమాట అయితే వారు చెప్తున్న పరిస్థితి. 100% అజార్తో శ్రీనివాస్ తొలి వెలుగు, హైదరాబాద్.